శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి 11 రోజుల ఫలితాలను పరిశీలిస్తే, ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఇబ్బందులు ఉంటాయి, పాలిటిక్స్లో టెన్షన్స్ ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు 9వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఈ మంత్రం చదువుతూ రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కొన్ని కలిపి ఆ నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి వృశ్చిక రాశి వాళ్ళు సంపూర్ణంగా సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా మంచి ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా జాబులు రావటం కష్టంగా ఉంటుంది. బిజినెస్ ఎంత బాగా చేసినా పెద్ద మొత్తంలో లాభాలు రావటం కష్టంగా ఉంటుంది. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అష్టమ స్థానం 8వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి బుధుడి అనుగ్రహం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు చక్కటి అనుకూల ఫలితాలు పొందాలంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి మంత్రం చదవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. గణపతి ఆలయ దర్శనం చేస్తే మంచిది. కొబ్బరి నూనె దీపం గణపతి ఆలయంలో 5 ఒత్తులేసి వెలిగిస్తే మంచిది. లేదా ఇంట్లో అయినా కొబ్బరి నూనె దీపం వెలిగించుకోండి. గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోండి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నాడు. సప్తమ కుజ దోషం అంటారు. సప్తమ కుజ దోషం ఉంటే పెళ్లిళ్ళు నిశ్చయం కావు, సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతాయి. సప్తమ కుజ దోషం ఉంటే చిన్న విషయాలకి అప్పుడప్పుడు లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతూ ఉంటాయి. సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, వివాహ దాంపత్య సమస్యలు అధిగమించాలంటే సుబ్రహ్మణ్య మంత్రాన్ని చదువుకోవాలి. ఓం సాం శరవణ భవ. ఈ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. ఓం సాం శరవణ భవ. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. వీటిలో ఏది చేసినా కూడా సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే శుక్రుడు 10వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఉద్యోగంలో అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. జాబ్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. జాబ్ ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు జాబ్ ఉంటుందో, ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు అన్నట్లుగా ఉంటుంది. ఒక్కొక్కసారి జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని అదుపులో ఉంచుకొని ఎవరితో గొడవలు పడకుండా బాస్ చెప్పినట్టుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు 10వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. దాంతో పాటుగా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించడం, కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఈ పరిహారాలు చేసుకుంటే 10వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని
వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని వృశ్చిక రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. లేదా ఒక్కొక్క గ్రహానికి ప్రత్యేకంగా పరిహారం చేసుకోవటం వీలు కాకపోతే ఉగ్ర దేవతలను పూజిస్తే అన్ని గ్రహాలు అనుగ్రహిస్తాయి కాబట్టి దుర్గా, లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి స్వరూపాలను, కాలభైరవుడి స్వరూపాన్ని, నరసింహస్వామి స్వరూపాన్ని దర్శనం చేసుకుని అర్చన గాని అభిషేకం గాని చేయించుకున్నా, పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అర్చన గాని అభిషేకం గాని చేయించుకున్నా కూడా 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఉదయం నిద్రలేవగానే మంగళాన్యష్ట అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే బ్రాహ్మణం, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్రలేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్రలేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్రలేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్రలేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్రలేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో అంటే జలము. ఉదయం నిద్రలేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్రలేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్రలేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్రలేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్రలేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్రలేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్రలేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్రలేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్రలేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్రలేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వదుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే ఉదయాన్నే ముకుందుడు, ఆ పరమాత్మ, ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్రలేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి, ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్రలేవగానే చూడండి అన్నారు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. విష్ణు సంబంధమైన ఏ రూపానైనా ఉదయం నిద్రలేవగానే దర్శించండి, సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.